కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో సిబిఐ దాడులు కలకలం రేపుతున్నాయి. సంధ్యా ఆక్వా పరిశ్రమలో 7 అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. పరిశ్రమలోని సిబ్బంది కూలీల వివరాలు సిబిఐ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు విశాఖ పోర్టులో పట్టుకున్న డ్రగ్స్ కంటైనర్ సంధ్యా ఆక్వా పరిశ్రమకు చెందినది కావడంతో మూలపేటలో ఉన్న ఆ పరిశ్రమలో సిబిఐ అధికారుల బృందం దాడులు నిర్వహిస్తోంది. ఇవాళ ప్రత్యేక అధికారుల రాకతో మరిన్ని దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు తెలుసుకుందాం. అప్పారావు, మాలపేటలోని సంధ్యా ఆక్వా పరిశ్రమలో సిబిఐ తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? నవీన్, కాకినాడ జిల్లాలోని SEZ లో ఉన్న సంధ్యా ఆక్వాలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి సిబిఐ అధికారులు దాడులు మొదలవడం కలకలం రేపుతున్నాయి. అయితే దాదాపు 7 అధికారుల బృందం ప్రత్యేక వాహనాల్లో SEZ లోపల ఉన్న సంధ్యా ఆక్వా పరిశ్రమలో మొత్తం తనిఖీలు చేయడంతో పాటు కంపెనీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన్నీ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే సంధ్యా ఆక్వాలో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది, ఉద్యోగులు కూడా దాదాపు 6 గంటల నుంచి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అయితే మొత్తం గుట్టుగా జరుగుతున్న ఈ దాడుల వెనుక నిన్న విశాఖలో బయటకు వచ్చిన కొకేన్ నేపథ్యంలో కూడా ఇక్కడ మూలాలు ఉన్నాయనే అనుమానంతో సిబిఐ అధికారులు తనిఖీలు చేయడం కాస్త కలకలం రేపుతుంది. వాస్తవానికి బ్రెజిల్ నుంచి షిప్ లో ఇటీవల విశాఖకు వచ్చిన కంటైనర్ లో దాదాపు 25,000 కిలోల డ్రై ఈస్ట్ రవాణా జరిగింది. అందులో కూడా కొన్న రకమైన కొకేన్ ఉన్నట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కి సంబంధించిన మూలాలు కాకినాడలో ఉన్న సంజయ్ మెరైన్ కంపెనీలో కూడా ఉన్నాయనే అనుమానంతో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సంజయ్ ఆక్వా కాకినాడ SEZ లో దాదాపు 6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఇక్కడ నుంచి విదేశాలకు ప్రాసెస్ చేసిన రొయ్యలను ఎగుమతి చేస్తారు. అదేవిధంగా కంపెనీ ఇటీవల కాకినాడ సమీపంలోని కత్తిపూడిలో ఏదైతే రొయ్యలకు సంబంధించిన ఫీడ్ తయారు చేసే యూనిట్ ను కూడా కొత్తగా నిర్మించింది. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈస్ట్ ని విదేశాలకు సంబంధించిన రొయ్యలకు సంబంధించి ప్రాసెస్ చేసి ఏదైతే పంపిస్తారో అందులో భాగంగా రొయ్యలకి ఫీడ్ కోసం దీన్ని ఈస్ట్ దిగుమతి చేసుకున్నారు. ఇందులోనే దాదాపు 1,00,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్టు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో పట్టుబడిన ఈ డ్రగ్స్ కి సంజయ్ కంపెనీ ఏదైతే కాకినాడలో ఉందో దీని మూలాలు కూడా ఇక్కడ ఉన్నాయి మన కోణంలో కూడా సిబిఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఇక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సంజయ్ కంపెనీకి సమీపంలోనే కాకినాడ సీపోర్ట్ కూడా ఉంది. ఇక్కడి నుంచి కూడా ఏమైనా ఈ కంపెనీ విశాఖ తరహాలోనే ఏమైనా ఈస్ట్ దిగుమతి చేసుకుందా, అందులో ఏమైనా నిషేధిత ఆనవాళ్లు డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గడిచిన కొన్నాళ్ళుగా ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీల రికార్డుల్లో కూడా ఏమైనా అనుమానాస్పద లావాదేవీలను కూడా గుర్తిస్తున్నారు. ఇదే కాకుండా మనకు అందిన సమాచారం ప్రకారం ఈ సంజయ్ ఆక్వా కంపెనీకి సంబంధించి 1, 2, 3 యూనిట్లు ఎక్కువగా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో దాదాపు 700 ఎకరాల్లో ఈ కంపెనీ రొయ్యల సాగు చేస్తుంది. ఈ రొయ్యల సాగులో భాగంగా ఏదైతే విశాఖ నుంచి ఈస్ట్ దిగుమతి చేసుకున్నారో ఈ ఫీడ్ ని అక్కడ కొన్ని పదార్థాలు కలిపి ఫీడ్ కింద అక్కడ అందిస్తున్నారు. అందులో భాగంగా విశాఖలో ఏదైతే దిగుమతి చేసుకున్న ఈస్ట్ ని ప్రకాశం జిల్లా వరకు బై రోడ్డు తరలిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ తయారు చేస్తున్న యూనిట్లు కూడా సంవత్సరానికి దాదాపు 6,100 మెట్రిక్ టన్నుల ఫీడ్ తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కంపెనీ లావాదేవీలన్నింటిలో కూడా మొత్తం నిశ్చితంగా సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా దొరికిన డ్రగ్స్ ఆనవాళ్లతో పాటు గతంలో కూడా ఇటువంటి అనుమానాస్పద లావాదేవీలు ఉన్న కోణంలో సిబిఐ అధికారులు మొత్తం జల్లెడ పడుతున్నారని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు.